నిద్రపోయేటప్పుడు ఎంత పెద్ద డీజే సప్పుడైనా ఏం కాదు కానీ చెవుల కాడ దోమలు గుయ్యమంటే మాత్రం అంతులేని కోపం వస్తుంది చాలా మందికి. అందుకే దోమలు చావాలని ఆల్అవుట్లు, జెట్ బిల్లలు, దోమల బత్తీలు ఇంకా షాన్నే వాడి వీటిని ఎల్లగొడుతుంటారు. కానీ ఒకతాన మాత్రం జనమంతా దోమల కోసం ఎంకలాడుతుర్రు, పట్టుకొని డబ్బాలలో వేస్తుర్రు. మరి గట్లెందుకు చేస్తుర్రు? దోమలను పడితే వాళ్ళకి ఏమొస్తుంది? మనం కూడా చూసొద్దాం పారి. చూస్తుర్రు కదా డబ్బాలలో ఏం తెచ్చిర్రో, అన్ని దోమలే. తెచ్చిన దోమలను తీసుకొని పైసలు ఇస్తుర్రు ఆఫర్ పెట్టిన వాళ్ళు. అలా చచ్చిపోయిన దోమలు, బతికిన దోమలు ఇవి దొరకకుంటే దోమల లార్వా గిట్ల ఏది తెచ్చినా పైసలే ఇస్తుర్రు. మరి ఇంతకు రేట్ ఎంతకు ఎరికేనా? 5 దోమలకు ₹1.5. అట్లని ఈ ఆఫర్ ఏదో బాగుంది, మా దిక్కు కూడా పుట్ల కొద్ది దోమలున్నాయి, వలేసి పట్టిస్తే బొచ్చడు పైసలు వస్తాయని ఉరుకులాడకర్రి సుమా. ఎందుకంటే ఈ ఆఫర్ పెట్టింది మన దేశంలో కాదు, ఫిలిప్పీన్స్ అనే బయటి దేశం. అక్కడ మనీలా పట్టణానికి దగ్గర పట్లుండే ఓ ఊళ్ళే దోమలు జయంగా డెంగ్యూ రోగం మోపైందట. అట్లా ఇదివర దాకా మస్తు మంది మంచం పట్టిర్రట. అటు సర్కారోళ్ళు ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని మాటల పరీక్షలు చేసి సూది గోళీలు ఇచ్చినా తక్కువ అయితలేదట. ఇక గిట్లయితే కాదనుకున్న ఆ ఊరి పెద్ద మనిషి ఒకళ్ళు ఈ ఇచ్చంత్రమైన ఆఫర్ పెట్టిండు. ఊళ్ళో ఇంకా చుట్టుపట్టున్న దోమలన్నీ పొతం పెట్టాలి. అట్లా కావాలంటే అందరూ దోమల్ని పట్టుకరండ్రి, అవి బతికినా సరే సచ్చినా సరే నాకు తెచ్చి చూపిస్తే 5 దోమలకు ₹1.5 లెక్క కట్టిస్తా అని సాటింపేయంగానే జనం అంతా దోమలు పట్టే పల్లబడ్డరు. తెచ్చిగిట్ల దోమల్ని చంపే మిషన్లో జొరిస్తుర్రు. ఎమ్మటే ఎన్ని దోమలు తెచ్చిర్రో లెక్క పెట్టి చిల్లర పైసలు చేతిలో పెడుతుర్రు. మీరు 30 దోమలు తెచ్చిర్రు కాబట్టి తీసుకోండి ₹9 అన్నట్లు పైసలు ఇస్తుర్రు. ఇదంతా ఎందుకంటే ఊరంతా దోమలను ఎంకలాడే పనిలో ఉంటే దోమల సంఖ్య తగ్గుతుంది. అట్లా దోమలే గనక లేకుంటే అటు రోగం కూడా తగ్గుతుంది. అందుకే ఈ ఇచ్చంత్రమైన ఇకమత్ అన్నట్లు ఇట్లా స్పెషల్ ఆఫర్ పెట్టేసరికి కొందరు దోమలు పట్టుడే పనిగా పెట్టుకుర్రట. ఏదేమైనా ఈ ఆఫర్ మన కాడ పెడితే మాత్రం బత్తలకు బత్తలు దోమలు దొరుకు. ఆఫర్ పెట్టినోడు పైసలు ఇయ్యలేక నెత్తిలో తడిబట్టేసుకును అని కారెడ్డం కామెంట్లు రాసుకొస్తుర్రు నెటిజన్.